మిత్రులారా నమస్తే. రాహుల్ గాంధీని దేశద్రోహి అని ముద్ర వేయడానికి 2 రోజులుగా బీజేపీ వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలతో పార్లమెంటు దద్దరిల్లిపోతూ ఉంది. అసలు రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని నువ్వని ఏమైనా అనుకోవచ్చు, ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు, ఆఖరికి అవినీతి ఆరోపణలు కూడా ఏమైనా చేయొచ్చు, అందులో నిజమున్నా లేకపోయినా. కానీ ఎవరిని ఏమంటున్నాము, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి చరిత్ర ఏమిటి, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి, ఇదంతా కనీసం దృష్టిలో పెట్టుకోకుండా, మినిమం సంస్కారం కూడా లేకుండా రాజకీయ నాయకులు ఇంతగా బరితెగించిపోతారా? ఇట్లాంటి దృశ్యాలు చూస్తుంటుంటే చిచ్చి అని మనకు యావగింపు వేస్తుంది, అసహ్యం పుడుతుంది ఈ రాజకీయాల మీద. నిషికాంత్ దుబే అనే బీజేపీ ఎంపీ విచ్చలవిడిగా రెచ్చిపోయి ఆయన రాహుల్ గాంధీ మీద వ్యక్తిగతమైనటువంటి దాడి చేయడం సరే, రాహుల్ గాంధీ మీద వ్యక్తిగతమైనటువంటి దాడి చేయడం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ రాహుల్ గాంధీ ఆయనకి దేశద్రోహులతో చేతులు కలిపాడు అని చెప్పడం కోసం ఆయన ఏమేమి ఉదాహరణలు చెప్తున్నాడంటే, ఆఫ్ఘన్ సొసైటీ, ఆ పేరు ఏదో ఉంది, ఆఫ్ఘన్ సొసైటీ ఫౌండేషన్, దానికి సంబంధించినటువంటి వ్యక్తి సలీల్ అనేటటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఆ భారత్ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నాడంట. నీకు ఆయన దగ్గర డబ్బులు ముట్టాయి, ఎంత ముట్టాయి? ఇది ఆయన లేవనెత్తినటువంటి దేశద్రోహి ఆరోపణల్లో మొదటిది. ఇక రెండవది ఏమిటయా అంటే, అమెరికా వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ అక్కడ ఫజల్ అనేటటువంటి ఒక వ్యక్తి, సరే ఆయన పూర్తి పేరు ఏమున్నప్పటికీ కూడా, ఫజల్ అనేటటువంటి ఒక వ్యక్తితో రాహుల్ గాంధీ కలిశాడు. ఆ వ్యక్తి ఎవరంట? ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత సాగిస్తున్నటువంటి వాళ్ళ వెనక ఉన్నటువంటి వాడంట ఆ వ్యక్తి. అతనితో రాహుల్ గాంధీ వెళ్ళి ములాఖాత్ అయ్యాడు. ఎందుకయ్యాడు, ఏమిటి కథ కమామేషు? అదొక ఆరోపణ, భయంకరమైనటువంటి ఆరోపణలు అన్నమాట. ఇక మూడోది, ఈయన రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళినప్పుడు, అక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు ఆయన ప్రసంగాలని, ఆయన మీటింగుల్ని వ్యతిరేకించడానికి, అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖలిస్తానీ నాయకులు అంట, వాళ్ళతో కూడా కలిశాడట. ఏమిటి మతలబు, ఏమిటి సంబంధం, ఏమిటి లింకు అని చెప్పి పార్లమెంట్లో బల్లగుద్ది ఆయన మాట్లాడుతుంటుంటే, ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అబ్బే కట్టలు తెంచుకున్న ఉద్రేకంతో ఆ నిషికాంత్ దుబే ఊగిపోతున్నాడు. బీజేపీ ఎంపీ పెద్ద తలకాయలు ఎవరూ కూడా నోరు విప్పలేదు, తమాషా చూస్తూ కూర్చున్నారు. సరే, దేశద్రోహం నేరారోపణ ఎవరి మీద చేస్తున్నాము? ఎందుకు వీళ్ళు నేరారోపణ చేశారు? నిజంగా దేశద్రోహేనా? ఆయన చెప్పిన కారణాలు అలా అయితే మనం కొన్ని కారణాలు వెతుకుదాం, చూద్దాం. దేశ స్వాతంత్ర్యం కోసం కలలుగన్నటువంటి, దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి ఆయన వచ్చాడు. బహుశా అది కారణమా? ఆయన ముత్తాత నెహ్రూ గారు భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆయనకి మునిమనవడైనటువంటి రాహుల్ గాంధీ ఆయనకు వారసుడు కావడం దేశద్రోహమా? రాహుల్ గాంధీ నాయనమ్మ, ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ నియంతృత్వాన్ని చలాయించవచ్చు, ఎమర్జెన్సీ పెట్టవచ్చు, ఆవిడ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సొంత దేశంలో సొంత బాడీగార్డుల చేతుల్లో ఆమె హతమైపోయింది, రక్తాన్ని ధారపోసింది. కానీ దేశద్రోహానికి వీళ్ళెవరో తలపెట్టినట్టుగా ఆరోపణలు లేవు. ఆమెకు మనవడు కావడం దేశద్రోహమా? శ్రీలంకలో
పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించినందుకు, అక్కడ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేసినందుకు శరీరం తునాతునకలైపోయింది రాజీవ్ గాంధీకి. ఆయన తనయుడిగా పుట్టడం రాహుల్ గాంధీ దేశద్రోహమా? సరే, ఇవన్నీ కాదు, పక్కన పెడదామండి. ఇంకా దేశద్రోహానికి కారణం ఏమై ఉంటుంది? రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకొని ప్రతి ప్రసంగంలో కూడా ప్రజలకు రాజ్యాంగంలో ఉన్నటువంటి చైతన్యాన్ని, రాజ్యాంగంలో ఉన్నటువంటి మనకున్న సదుపాయాల్ని, మనకున్న సౌకర్యాల్ని సమస్తాన్ని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడే ఆ రాజ్యాంగం పట్టుకొని. అది దేశద్రోహమా? లేదా వేల కిలోమీటర్లు ఆసేతు హిమాచలం భారత్ జోడో, నఫరత్గా బాజార్ మే హమ్ మహత్బత్గా దుకాన్ ఖోలేంగే అని చెప్పి, అంటే వీళ్ళు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు దేశమంతా కూడా. మనం ప్రేమ దుకాణాలు తెరుద్దాము, ప్రేమను పంచుదాము అని చెప్పి వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేశాడే. అది దేశద్రోహమా? ఇవన్నీ కాదండి. అసలు దేశద్రోహం ఒకటి ఉంది, వీళ్ళందరికీ మండిపోతున్నటువంటిది. అదేమిటయా అంటే, ఇండియా ఎయిర్లైన్స్లో హేమాహేమీలే నోరు మెదపటం లేదే ఒక కార్పొరేట్ దిగ్గజం గురించి. మమతా బెనర్జీ ఏమనదు, శరద్ పవార్ అయితే ఆయన నాకు దోస్త్ అంటాడు, సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆయన కూడా ఏమీ అనడు. కానీ ఒక్క రాహుల్ గాంధీ మాత్రము అదానీకి మోడీకి ఉన్న సంబంధం ఏమిటి చెప్పండి, తేల్చి చెప్పండి, ఇద్దరు ఒకటే, తోడు దొంగలే అని చెప్పి పార్లమెంట్లోనూ బయట ఎక్కడ పడితే అక్కడ నిర్విరామంగా ఈ బండారాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడే. అది వాళ్ళకి మింగుడు పడటం లేదు. ఇవాళ రాహుల్ గాంధీని ఏదో విధంగా దేశద్రోహం ముద్ర వేసి దేశం నుంచి తరిమేయాలి, లేదా జైల్లోనన్నా పెట్టాలి. అసలు ఈ దేశ వాసియే కాదు, ఈ దేశానికి పౌరుడే కాదని సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో వేశాడు పిటిషన్. కోర్టు వారు అధికారంలో ఉన్న పార్టీని అడిగినంట, అయ్యా మీ పెద్ద మనిషి ఇలా కోర్టులో వేశాడు, రాహుల్ గాంధీకి భారత పౌరసత్వానికి అర్హుడు కాదు, భారత పౌరుడే కాదు అని చెప్పేసి పిటిషన్ వేశారు, మీరేం చెప్తారని చెప్పి వాళ్ళు కోర్టు అడిగింది. ఇది కోర్టు వాళ్ళు సరే ఇదంతా విషయం అలాగే అంటే భారతీయుడు కాదు, భారతదేశంలో ఉంటూ భారతదేశానికి ద్రోహం చేస్తున్నాడు, లేదా ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళతో చేతులు కలిపాడు. ఇది అంటే మన రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయినాయో చూడండి. ఎవరి మీద ఎలాంటి ముద్ర వేయడానికి మనం ప్రయత్నిస్తున్నామో చూడండి. ప్రత్యర్థులు శత్రువుల్లా కొట్టుకోవచ్చు, చేతుల్లో ఆయుధాలు లేకపోయినా మాటల ఆయుధాల్లో ఒకళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇంత దారుణంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి వ్యక్తిని పట్టుకొని అతని వారసత్వాన్ని, అతని నేపథ్యాన్ని, అతని చరిత్రని, అతని నిబద్ధతని, అతను ఏం చేస్తున్నాడు ఏమిటి అనేటటువంటి విషయాల్ని సమస్తాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఆ వ్యక్తిని ఏదో ఒక రూపంగా నామరూపాలు లేకుండా చేయాలని పట్టింటి దురుద్దేశంతో అలాంటి కుత్సితమైనటువంటి రాజకీయాల్ని ఇప్పుడు ప్రయోగిస్తున్నారు. నిషికాంత్ దుబే ఈ వెలిగించినటువంటి నిప్పు రావతో పార్లమెంటు బగ్గున మండుతోంది. ఏం జరుగుతుందో దీనికి కాంగ్రెస్ వారు ఏమైనా సమాధానాలు చెప్పొచ్చు. వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి ఈయన నిజంగా కలిశాడా లేదా, ఎందుకు కలిశాడు ఏమిటి అనేటటువంటిది ఏమైనా సమాధానాలు చెప్పొచ్చు. కానీ ఇలాగా ఒక పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిని దేశద్రోహిగా చిత్రించడానికి చూపించడం అనేది బాధాకరంగా ఉంది. ఇలాంటి పాలిటిక్స్ ఇక ముందు ఎన్ని చూడాలో ఏమో తెలియదు మిత్రులారా. చూద్దాం, ఇంకా చాలా తమాషాలు చూడాలి. ఇది ఈరోజు నా వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.